అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంట బయట పూజలు పొందగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరినీ ఆహ్వానిద్దాం, ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం. ఏనుగు తలతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు, ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశ రారాయనగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు, అహంకారమణి చేసిండు. కడుపారా పాయసమే త్రాగి ఖర్జూర పండ్లను మెచ్చిండు, గడ్డి పరుకుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు, జ్ఞానమందరికి ఇచ్చిండు. చవితి నుండి 9 రాత్రులు చక్రం ఎత్తి అర్చన చేద్దాం, జన్మ జన్మల పుణ్యఫలంతో ఝంకారంతో గానం చేద్దాం. టక్కరిగాళ్లను మట్టు పెట్టి ఠం ఠమ్మని గంటలు మోగిద్దాం, తప్పుల తప్పుడు ఆగకుండా ఠం ఠమ్మని బాజా ప్రోగిద్దాం, రణమున గెలుపును సాధిద్దాం. తమ్ములు చెల్లెలు సంబరమ్ముతో థకిట థకిటమని నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం, ధర్మాన్నే కాపాడుకుందాం. నచ్చి మెచ్చిన గణపయ్య పరుగు పరుగున వచ్చనయ్యా, ఫలములు మెండుగా ఇచ్చునయా, బండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు తొలగినయా. మనసారా గణపతిని వేళంగా యమ బాధలు బాపెను చూడంగా, రమ్మంటూ గొంతెత్తి పాడరా లంబోదరలకు వికరా. వరుసగా భజనలు చేసి శరణంటూ గణపతి చేరి, సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడి పుత్రుడు గణపతి గొప్పను క్షమించమంటూ మొక్కుదాం, రై రై మని సాగనంపుదాం. భక్తులారా, నేను మీ వినాయక స్వామిని మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 7వ తారీఖున భూలోకానికి వస్తున్నాను. అందరూ నా కోసం మీరు చెయ్యవలసినది ఇదే. నన్ను బంకమట్టితో చేసిన ప్రతిమతో పూజించండి. ప్రకృతికి హాని కలిగించే ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. అప్పు చేసి నా పండగ చేసుకోవద్దు. నీ శక్తి కొలది నన్ను పూజించు చాలు. ఆ రోజున లేని వాళ్లకు, నోరు లేని మూగజీవాలకు పట్టినంత అన్నం పెట్టండి. అలాగే నా పండుగను అవ్వాతాతలతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లులతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, తోటి వాళ్లతో కలిసి అరచెయ్యంత ప్రతిమ పెట్టి గంజి పెట్టినా నేను పరమానందంతో ఆ ఇంట కొలువు తీరుతాను. అలా కాకుండా అమ్మా నాన్నను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, కుటుంబ సభ్యులను దూరం చేసి నన్ను దగ్గర చేసుకుని బంగారు విగ్రహం పెట్టి పరమాన్నం పెట్టినా నేను ఆ ఇంట కొలువు తీరను. ఆ పూజను స్వీకరించనని గుర్తించు మానవా.